నమస్తే, రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శ్రీనివాస్. మనం చూస్తున్న వార్త ఒక రకంగా బాధాకరమే. అయినా వారి మాటలు ఎందుకు అలా వచ్చాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. సంఘ్ కోరితే తప్పుకుంటా, ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు. మోహన్ భాగవత్ భారతదేశం కోసం, హిందూ సామ్రాజ్యం కోసం కుటుంబాలను వదిలి నిరంతరం ఒక సన్యాసి జీవితం ఏ విధంగా ఉంటుంది? బార్డర్లో ఆర్మీ పరిస్థితి. ఆర్మీ ఎలా ఉంటాడు? కుటుంబాన్ని వదిలేసిపోతాడు. వివాహమైన వాళ్ళు కూడా వివాహం చేసుకోగానే తెల్లవారే యుద్ధం ఉందని పిలిస్తే వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అది త్యాగం. స్వాములు కూడా అంతే, వాది కూడా త్యాగమే. ఇక్కడ మోహన్ భాగవత్ కానీ, అద్వానీ గారు కానీ, వాజ్పేయి గారు కానీ, నరేంద్ర మోదీ కానీ వీళ్ళు కుటుంబానికి కొద్దిగా కేటాయించి దేశ రక్షణకు, హిందూ సామ్రాజ్య స్థాపనకు పోరాటం చేసిన యోధులు. వీళ్ళకి ఎక్కడ రిటైర్మెంట్ ఉంటుంది అసలు? ఇప్పటికీ మోహన్ భాగవత్ గారిని మనం చూసినట్టయితే 26 ఏళ్ల పిల్లవాడు కూడా ఆయన మాట, తీరు, వ్యవహారం చూస్తే ఆశ్చర్యపోతారు. దేశానికి అంకితమైనటువంటి మనస్సు, హృదయం, మనుషులు వాళ్ళు చనిపోయేదాకా దాంట్లోనే ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఒకటి వస్తున్నది, వీళ్ళకు కూడా రిటైర్మెంట్ ఇవ్వాలి, వయస్సు మీద పడుతుంది. ఎవరికయ్యా రిటైర్మెంటు? వాళ్ళంతా నిశ్చలంగా, నిర్భయంగా మాట్లాడేటువంటి ఎవరికి ఉంటుందా హక్కు? వాళ్ళ ద్వారానే కదా కొన్ని కోట్లాది మంది ప్రజలు భారతీయత అంటే ఏంది, మన సంస్కృతి అంటే ఏంది, మన సాంప్రదాయం అంటే ఏంది అని ఈ స్థితికి అందరం ఐక్యతగా రావడానికి కారణం వాళ్ళే కదా. మరి వారిని మనస్సులో ఏముందో బహిర్గతం చేయలేదు. కానీ ఎవరైనా కోరితే నేను తప్పుకోవడానికి సిద్ధం. ఇది ఎక్కడన్నాడు? మనకు అది కూడా తెలవాలి కదా, ఎక్కడన్నాడు మరి? ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహారాష్ట్ర ముంబై వర్లిలో ప్రత్యేక కార్యక్రమం శనివారం జరిగింది. ఆ కార్యక్రమాన్ని వీరు ప్రారంభించారు. దానికి హాజరైన మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ సంఘ్ చలాక్ పదవికి ఎన్నికలు ఉండవన్నారు. అయితే వయసుతో సంబంధం లేకుండా తనను పని చేయాలని సంఘ్ కోరినట్టు తెలిపారు. తన చివరి రక్త బొట్టు వరకు సంఘ్ తనతో పని చేసుకుంటుందని తెలిపారు. చాలదండి ఇది? నా ఉద్దేశం, ఈ సమాజం ఉద్దేశం, ఇటువంటి వాళ్లకు ఒక ఉద్యోగి, ఒక ఎంప్లాయీ అయ్యిండు అంటే అది ప్రభుత్వ చట్ట ప్రకారంగా వారికి పదవి విరమణ ఉంటుంది, సహజం అది. కానీ ఇలాంటి భారతదేశానికి సేవ చేసేవాళ్ళు, ఆ భరతమాత ముద్దు బిడ్డలు వీళ్ళకి రిటైర్మెంట్ ఎక్కడ? వారు రిటైర్మెంట్ కావద్దని రిఫ్లెక్షన్ న్యూస్ ద్వారా కోరుకుంటున్నా. ఇలాంటి వాళ్ళు ఉండాలి. వారు పరివారము, ఒకవేళ ప్రభుత్వ బీజేపీ పార్టీ వాళ్ళు ఏమైనా నిర్ణయం చేసుకున్నా, వీరు వెనకాల భీష్మ పితామహులు ఏ విధంగానైతే ఉన్నాడో సలహాలు ఇవన్నీ ఇవ్వడానికి, ఇటువంటి వాళ్ళు వెనకాల నిలబడి ఈ ధర్మాన్ని కాపాడి మన సంస్కృతిని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. ఏమంటారు మీరు? ఆర్ఎస్ఎస్ భాగవత్ గారు చేసినటువంటి మాట, వారి నిర్ణయం, అది సమర్థిద్దామా? వారిని ఏ విధంగా వారికి రిటైర్మెంట్ అంటూ లేదు అని కొనసాగించే విధంగా చూద్దామా? మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. మాకు అవసరం, భారతీయులకు అవసరం. భగవద్ గారికి చెప్తాం, మా ప్రేక్షకులు మిమ్మల్ని రిటైర్ కావద్దు అంటున్నారని. ఏ అభిప్రాయమైనా సరే నిర్భయంగా మీరు కామెంట్ రూపంలో మాకు చెప్పండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.